అమ్మాయో అబ్బాయో ఓ సమస్య చెప్పగానే నీకేంట్రా నువ్వు మొగాడవి అని ఆవిడ నువ్వేం తక్కువ దానివా నువ్వు బీటెక్ చదివో ఆయనకంటే నీకే ఎక్కువ మార్కులు వచ్చేసాక ఏం చేస్తామమ్మా వచ్చేస్తారు సరే వచ్చేసాక ఇంట్లో పెట్టుకుంటే 10 మంది అడగరా మనకు తలనొప్పి కాదా అసలు మొదటి పెళ్ళి ఇంత తద్దినెల్లా ఉంటే మళ్ళీ రెండో పెళ్ళి ఎవడు చేస్తారండి ఇక్కడ ఏమైనా సరే సర్దుకోవాలి మీరు పూర్వం సీతారాములు కానీ నలదమయంతులు కానీ పోనీ ద్రౌపది పాండవులు కానీ ఎక్కడ సుఖపడి చచ్చారండి ఒక్క క్షణం సుఖం ఉందా అండి అన్నీ కష్టాలే దమయంతి మొగుడు నలుడు ప్యాకాట్లో ఓడిపోయాడు పెద్ద బెట్టింగ్ అప్పుడు బెట్టింగ్ అదే ప్యాకాట్లో ఓడిపోయాడు అంతేకాదు ఇంకా నయం ధర్మరాజులాగా భార్యను పెట్టలా కానీ ఆయనతో పాటుగా కూడా వెళ్ళిపోయింది దమయంతి పిల్లల్ని పుట్టింట్లో వదిలేసింది అది భారతదేశ చరిత్ర పిల్లల్ని పుట్టింట్లో వదిలిపెట్టింది వాళ్ళకి అన్యాయం జరగకుండా తను ఆయనతో పాటు వెళ్ళిపోయింది కట్టుకుందుకు గుడ్డ కూడా లేకపోతే తన చీర చింపి భర్తకి ఇచ్చిందమ్మా దట్ వాజ్ ఇండియా